హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అండి. వెల్కమ్ టు లెనిట్స్ కిచెన్ అండ్ బ్లాగ్స్. నేను మీ మాధురి. చూస్తున్నారు కదా, ఇది బొబ్బర్లు అనమాట. తెల్ల బొబ్బర్లు, బ్లాక్ ఐడ్ పీస్ అని అంటారు, కౌ పీ అని కూడా అంటారు అనమాట. ఓకే, వీటితో అయితే మనం చక్కగా కర్రీ అయితే ప్రిపేర్ చేసేసుకుంటున్నాం. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. చాలా సింపుల్ గా మీకు వీడియో చూపించేస్తాను, వచ్చేయండి. ఇదిగోండి, ఈ తెల్ల బొబ్బర్లని మనం చక్కగా నైట్ అంతా నానబెట్టుకుందామండి. నానబెట్టుకుంటే ఇలా అవుతాయి. వీటిని కుక్కర్లో వేసేసుకొని కొంచెం ఉప్పు పసుపు వేసి అయితే మనం ఒక 3 విజిల్స్ రానిస్తే సరిపోతుంది. ఒక బాండీ పెట్టేసుకుందాం. దాంట్లో తగినంత ఆయిల్ వేడి చేసేసుకొని వేడెక్కిన తర్వాత ఎంచక్క జీరా వేసేసుకుందాం. జీలకర్ర కూడా చిటపటలాడిన తర్వాత ఆనియన్స్ అండ్ గ్రీన్ చిల్లీస్ కూడా వేసేసుకొని వాటిని వేయించుకుందాం. ఓకే, ఇప్పుడు ఫ్రెష్గా దంచి పెట్టుకున్న అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా వేసుకొని పచ్చివాసన పోయి కమ్మటి వాసన వచ్చే వరకు అయితే ఫ్రై చేసేసుకోవాలి. ఈ విధంగా ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత కర్రీ లీవ్స్ని కూడా యాడ్ చేసేద్దాం. అది కూడా చిటపటలాడాలి. నెక్స్ట్ సన్నగా తరిగిన టమాటోని యాడ్ చేసేసుకుందామండి. ఈ టమాటో కాస్త సాఫ్ట్ అయ్యే వరకు మనం లో ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టేసి మగ్గించేసుకుందాం. ఓకే, పర్ఫెక్ట్. ఇలా చక్కగా మగ్గించేసుకోవాలి. టమాటో అంతా కూడా సాఫ్ట్ అయిపోయింది కదా. ఈ టైంలో మనం మసాలాస్ యాడ్ చేసేసుకుందాం. మసాలాస్ అంటే ఏం లేదండి, జస్ట్ పసుపు, ఉప్పు, కారం అండ్ లాస్ట్ అండ్ ఫైనల్లో గరం మసాలా కూడా యాడ్ చేసేసాను. ఓకేనా, ఇవి మసాలా అంతే, ఎక్కువ వేరే ఏమీ యాడ్ చేయట్లేదు. ఈ మసాలాస్ వరకు వేసేసుకొని చక్కగా కలియబెట్టేసుకోవాలి. ఉప్పు కారం అడ్జస్ట్ చేసుకోవాలండి. తగినంత వాటర్ అనేది యాడ్ చేసేసి 1 కప్పు వాటర్ అయితే సరిపోతుందండి. యాడ్ చేసేసి బాగా కుక్ అవ్వనివ్వాలి. ఓకే, ఇది బాగా కుక్ అయిన తర్వాత మాత్రమే, అంటే ఈ మసాలాల పచ్చివాసన పోయి మళ్ళీ వాటర్ యాడ్ చేసుకున్నాక కాస్త కుక్ అవ్వాలి. కుక్ అయిన వరకు పక్కన పెట్టేసుకుందాం. చూడండి, ఇప్పుడు బొబ్బర్లు మనకి చక్కగా కుక్ అయిపోయాయి కదా. 2-3 విజిల్స్కి మనకి సాఫ్ట్గా ఎంత పర్ఫెక్ట్గా అయితే కుక్ అవుతుంది. ఓకే, ఇక్కడ వచ్చేసి ఆనియన్స్ అంతా కూడాను, మొత్తం మసాలా అంతా కూడాను చక్కగా కుక్ అయిపోయింది కదా, టమాటోస్ అన్నీ కూడాను. సో ఇందులో మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న బొబ్బర్లు వేసేద్దాం. ఓకే, బ్లాక్ ఐడ్ పీస్ అండి. వీటిని వేసేసి ఒకసారి బాగా కలియబెట్టేసుకొని దీన్ని ఒక 5 మినిట్స్ పాటు మనం కుక్ చేసుకుందామండి. కొంచెం ఉన్న వాటర్ని కూడా యాడ్ చేసాం కదా, మనకి గ్రేవీ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. మీకు తగినంతగా వేసుకోండి గ్రేవీ కోసం. ఓకేనా, వాటర్ అనేది యాడ్ చేసుకుంటే మళ్ళీ ఉప్పు కారాలు అడ్జస్ట్ చేసుకోవాలి. పర్ఫెక్ట్, నాకైతే ఇలా చాలా చాలా పర్ఫెక్ట్గా వచ్చిందనమాట. సో దీన్ని ఒక 5 మినిట్స్ ఉడికించుకున్న తర్వాత గ్రేవీ అనేది థిక్ అయిపోతుంది, చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. దీంట్లో మనం ఫైనల్లో కొరియాండర్ లీవ్స్ని యాడ్ చేద్దామండి. మీకు ఈ లాస్ట్లో మనకి కావాలనుకుంటే గరం మసాలా ఇంకాస్త యాడ్ చేసుకోవచ్చు. నాకైతే వేసిన ఇంగ్రీడియంట్స్ తోటి ఈ బొబ్బర్లు కర్రీ చాలా చాలా పర్ఫెక్ట్గా అయితే సెట్ అయిపోయింది. అసలు ఇందులో మనం వంక పెట్టడానికి లేదనమాట. ఇది రైస్లోకి బాగుంది, చపాతీలో కూడా చాలా బాగుంది అనమాట. ఓకే, ఇలా హాట్గా మనం చపాతీలో సర్వ్ చేసుకొని తినేద్దాం. ఓకేనా, చూస్తున్నారు కదా, నేనైతే చపాతీ రెడీగా పెట్టుకున్నాను. దాంట్లో హాట్గా కర్రీ అయితే సర్వ్ చేసేసుకొని, చూసారు కదా స్టార్టింగ్లో నా ఎక్స్ప్రెషన్ చూడండి, అమేజింగ్గా ఉందన్నమాట నిజంగా. ఇది నేను ఊరికే చెప్పట్లేదండి, కర్రీ నిజంగా చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. సో అందుకే నేను ఇంత పర్ఫెక్ట్గా మీకు ఎక్స్ప్రెషన్తో క్లియర్గా చెప్పగలుగుతున్నాను. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చే తీరుతుంది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరికొన్ని మంచి వీడియోస్ కోసం స్టే ట్యూన్, స్టే కనెక్టెడ్. బై ఫ్రెండ్స్.